మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి మీనరాశి దశమ భావం అవుతుంది. దశమ భావము అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఇన్ జనరల్ గా కూడా ఉద్యోగం ఫస్ట్. ఓకే, కేంద్ర భావాల్లో ఒక భావం కింద చెప్తారు కాబట్టి దశమ భావం అంటే ఉద్యోగం. సో మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నటువంటి బాగా వాళ్ళు డిప్రెషన్లో పోయే ఛాన్స్ ఉంటుంది, సడన్ ఫెయిల్యూర్స్ వస్తాయని అంటున్నారు. అసలు మిథున రాశి వాళ్ళకి మీరు బాల్యం నుంచి కూడా చూస్తే వాళ్ళకి 25 సంవత్సరాల వరకు ఉండేటువంటి చురుకుదనము, ఫోకస్, ముఖ్యంగా అకాడమిక్స్ లో చూసుకుంటే వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళకి ఎప్పుడైనా ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చింది, లేదన్నా ఒక ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అవ్వట్లేదు, డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏలో సబ్జెక్ట్స్ క్లియర్ కాలేదు, బీటెక్ లో క్లియర్ కాలేదు అనుకోండి, వాళ్ళు అదే ఫోకస్ తోని వాళ్ళు వర్క్ చేసి పాస్ అయితే చాలా మంచిది. లేదా ఒక్కసారి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారు, ఆ ఎగ్జామ్ మనం పాస్ కాలేదంటే వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. నేను ఫెయిల్ అయిపోతే నేను 10 మందికి ఆన్సర్ చెప్పాలి, అవసరమైతే అబద్ధాలు చెప్తారు, ఎంబీఏ అయిపోయిందనో బీటెక్ అయిపోయిందనో అబద్ధాలు చెప్తారు తప్ప వాళ్ళు ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ని మేనేజ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ ఫర్దర్ ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఈ నేర్చుకునే క్రమంలో కొన్ని వైఫల్యాలు వస్తాయి, ఈ వైఫల్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి లక్షణాన్ని వాళ్ళు పెంచుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళలో మెయిన్ మీకు మిథున రాశి వాళ్ళకి మెయిన్ గమనించాలి ఏంటంటే దశమ భావంలో వస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవి దెబ్బతింటాయి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చేతి వరకు వచ్చిపోతాయి, ఇట్లా చెప్తున్నారు. అసలు నిజంగా మిథున రాశి వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుంటే మీరు చూడండి, వాళ్ళు అసలు వాళ్ళ కింద పని చేయడానికే ఇష్టపడనటువంటి రాశి. దే డోంట్ లైక్ బాసిజం, దే డోంట్ వాంట్ ఎనీ ఆబ్లిగేషన్స్ ఆన్ దర్ హెడ్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నేను ఇందాక గతంలో కూడా ఒకసారి చెప్పాను, వాళ్ళు గంధర్వులు లాంటి సార్. ఒక గంధర్వుని తీసుకొచ్చి మీరు భూమి మీద పెడితే వాడు ఎంత కాంటెంప్లేట్ అవుతాడు, ఎంత నలిగిపోతాడు, వాడి జీవితంలో అంతకంటే పెద్ద నరకం ఉండదు. ఈ భౌతిక ప్రపంచానికి వాళ్ళ ఊహాత్మకమైన ప్రపంచానికి మధ్యలో యుద్ధం నడిచినప్పుడు వాళ్ళు ఊహాత్మకమైన ప్రపంచంలోనే వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా తీసుకొని వ్యవహారం పరమార్థం రెండూని బ్యాలెన్స్ చేసేటువంటి సహనం చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావు అది అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసే ప్రయత్నంలోనే వీళ్ళకి ఆ షార్ప్నెస్ ఉంటుంది చూడండి సార్ లైఫ్ లో, చదువు ఉద్యోగం అక్కడి నుంచి వ్యాపారం, ఆ షార్ప్నెస్ ని వీళ్ళకి కనుక మిస్ అయ్యారంటే ఈ 25-28 years వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు కెరియర్ డిసైడ్ అవుతుందో చదువు నుంచి కెరియరా, ఒకవేళ చదువులో మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉండి వదిలేసి కొత్త ఫీల్డ్లోకి వచ్చారా, ఇక్కడ మీరు చాలా చాలా సెన్సిటివ్గా మీరు ఆలోచించాలి, సెన్సిబుల్గా కూడా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు ఒక ఉద్యోగం సెలెక్ట్ చేసుకునేటప్పుడు తాత్కాలికంగా ఏదో స్విగ్గీ బాయ్ లాను